జిఎన్ఆర్ టీవీకి స్వాగతం. వరంగల్ జిల్లా నర్సంపేటలో గల మాంటెస్సరీ హై స్కూల్లో క్రొవ్వొత్తుల ర్యాలీ, ఉపాధ్యాయులపై దాడులను ఖండిస్తూ మాంటెస్సరీ హై స్కూల్ ఆధ్వర్యంలో ర్యాలీ. నల్గొండ జిల్లాలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ప్రిన్సిపల్ గా పనిచేస్తున్న రూపారెడ్డిపై జరిగిన దాడిని ఖండిస్తూ ఉపాధ్యాయుల భద్రతకు మద్దతుగా మాంటెస్సరీ హై స్కూల్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ కల్పించారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ జగన్మోహన్ రెడ్డి, ప్రిన్సిపల్ రాజేందర్, వైస్ ప్రిన్సిపల్ రాజు, ఏవో మహేందర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఉపాధ్యాయులు సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తారని, ఎలాంటి స్వార్థం లేకుండా విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పి వారి భవిష్యత్తును తీర్చిదిద్దుతూ దేశ అభివృద్ధికి తమ వంతు సేవ అందిస్తున్నారని తెలిపారు. అలాంటి ఉపాధ్యాయులపై దాడులు జరగడం అత్యంత బాధాకరమైన విషయమని పేర్కొన్నారు. ఉపాధ్యాయులకు గౌరవం, భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజలు ఉపాధ్యాయుల పట్ల గౌరవభావంతో వ్యవహరించాలని అవగాహన కల్పించారు. ఉపాధ్యాయులపై దాడులకు వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించడమే లక్ష్యంగా నిర్వహించిన ఈ ర్యాలీ విజయవంతంగా జరిగింది. ఈ ప్రోగ్రామ్ ని మా జిఎన్ఆర్ టీవీ రిపోర్టర్ నిమ్మనబోయిన ప్రభాకర్ కవర్ చేయడం జరిగింది. పట్టుకోలేదు దాన్ని సైడ్ సార్ మైకులు ఉన్నాయా? అంటే మీరు వెనక జరిగితే అందరికీ సబ్బరు మరి మీరు ఒక్కరే ఉంటారంటే మరి మీతో కొద్దిగా అన్న కొద్దిగా
ఈరోజు స్థానిక నర్సంపేట డివిజన్లో మాంటిసోరీ స్కూల్ తరపున జరిగేటువంటి ఈ శాంతియుత కొవ్వొత్తుల ర్యాలీకి కారణం నల్గొండ జిల్లాలో ప్రిన్సిపల్ రూపారెడ్డి గారి దారుణ హత్యకు సంబంధించింది. ఈ హత్యను మాంటిసోరీ పాఠశాల తరపున మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈ సమాజాన్ని నిర్మించేటువంటి ఒక ఉపాధ్యాయురాలిపైన విద్యార్థులు కఠినంగా దాడి చేసి 27 సార్లు కత్తితో పొడిచి మరీ చంపినటువంటి ఘటన ఇది. ఈ ఘటనని స్థానిక మాంటిసోరీ పాఠశాల తరపున మా ఉపాధ్యాయురాళ్ళు మరియు విద్యార్థులందరి తరపున మరియు మేనేజ్మెంట్ తరపున మేము ఈ దాడిని పూర్తిగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఉపాధ్యాయుని యొక్క పాత్ర ఎనలేనటువంటిది, కొలవలేనటువంటిది. ఈ సమాజంలో ఏ వృత్తిని ఏ ప్రొఫెషన్ని తయారు చేయాలన్నా ఉపాధ్యాయుడు తన తరగతి గదిలో చేయగలడు. అలాంటి తరగతి గదిలో ఉపాధ్యాయుని యొక్క చేతులు నరికి అతనిపై దాడి చేసి ఇటువంటి దాడిని మీరందరూ కూడా, సమాజం అందరూ కూడా, తల్లిదండ్రులందరూ కూడా, ఇతర పాఠశాల యాజమాన్యాలు మరియు ఇతర వృత్తుల వాళ్ళు కూడా అందరూ కూడా దీన్ని ఖండించాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఉపాధ్యాయుడు అనేవాడు లేకపోతే ఈరోజు ఏ శాస్త్రవేత్త లేడు, ఏ రాజకీయ నాయకుడు లేడు, మరి ఏ ఇతరమైనటువంటి వృత్తి చేసుకునే వారు కూడా లేరు. కాబట్టి ఉపాధ్యాయునికి సహకరించండి. ఉపాధ్యాయుడు శత్రువు కాదు. అతడు ఇచ్చేటువంటి స్ఫూర్తి, అతను చేసేటువంటి పని ఈ సమాజానికి ఎంతో ఉపయోగకరమైనటువంటిది. కాబట్టి ఉపాధ్యాయుని చేతిలో బెత్తం ఉంటే పోలీసుల చేతిలో లాఠీ దెబ్బలు తినాల్సిన అవసరం విద్యార్థికి రాదు. ఇటువంటిది ఈ సమాజం గుర్తుంచుకొని ఉపాధ్యాయునికి పూర్తి స్వేచ్ఛ, పూర్తి బాధ్యతలు ఇవ్వవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ యొక్క శాంతియుత ర్యాలీకి సహకరించినటువంటి స్థానిక పోలీస్ డిపార్ట్మెంట్కి మరియు మీడియా మిత్రులకి మరియు ఇతర శ్రేయోభిలాషులకు అందరికీ కూడా మా మాంటిసోరీ పాఠశాల తరపున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఉపాధ్యాయుడు శత్రువు కాదు, క్రమశిక్షణ శిక్ష కాదు. ఇటువంటి వాటిని ఈ సమాజం అవలంబిస్తేనే ఈ సమాజానికి మనుగడ ఉంటుంది. లేదంటే ఈ సమాజం తన మనుగడను కోల్పోయి దాడులు ఎక్కువైపోయి వికృతమైనటువంటి చర్యలకు దారి తీయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఉపాధ్యాయునికి మీరందరూ కూడా సహకరించవలసిందిగా మా మాంటిసోరీ పాఠశాల ఉపాధ్యాయులందరి తరపున మనవి చేసుకుంటున్నాం. కృతజ్ఞతలు.